హాయ్ అండి. ఇంకా వడ్లు చేతికి వచ్చాయి కదండి. మళ్ళీ రైతుకైతే పని స్టార్ట్ అయినట్టేనండి. ఇంకా ఆ పంట అయితే చేతికి వచ్చింది కానీ మళ్ళీ మరో పంట వేయాలి కదండి. ఇంకా ఇప్పుడైతే రైతు ఎక్కడ చూసినా కానీ నేను బస్సులో వెళ్తుంటే అంతటా ఇదే పనులతో బిజీగా ఉన్నారండి. ఇంకా రైతులందరూ అయితే ఇంకా చక్కగా వరి పైర్లు అయితే వేస్తున్నారండి. ఇంకా వరి చూసారా అండి, పచ్చని పట్టు చీర కట్టుకున్నట్టుగా ఆకుపచ్చని రంగులో ఎంత చక్కగా కనువిందు చేస్తుందో. ఎక్కడ చూసినా ఇలాగే పొలాలన్నీ చక్కగా దుక్కి దున్ని జంబు రాకైతే పెట్టారండి. ఇంకా అద్దాలా మెరుస్తున్నాయండి పొలాలైతే. ఇంకా కొన్ని చోట్ల నాట్లు కూడా వేశారండి. ఇంకా వరి పైర్లు అయితే వేస్తున్నారండి. ఇంకా వ్యవసాయదారులకైతే పని ఊపందుకుందండి. ఇంకా థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మాను కేర్ ఆఫ్ సీను ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేయండి. ఉంటానండి. ఇంకా నేనైతే బస్సులో వెళ్తుంటే చక్కటి దృశ్యాలు కళ్ళబడుతూ ఉంటే ఇంకా మీకైతే చూపించకుండా ఉండలేకపోయానండి. ఇంకా మనం రోజు తినే మెతుకులు ఇలా పండించడం వల్లే వస్తాయని ఇంకా మీ అందరికీ చూపిద్దామనే ఉద్దేశంతో అయితే తీస్తున్నానండి. ఇంకా తెలియని వారు ఎవరైనా ఉంటే తెలుసుకుంటారని అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరి ఉంటానండి. ఇంకా రైతుకైతే చాలా కష్టంతో కూడుకున్న పనండి. పంట పండించడం అంటే ఇంత కష్టం ఉంటుందండి రైతుకైతే.